ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుతిరిగామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదన్నారు జేడీ వాన్స్. ఇరాన్తో డీల్ లేదని స్పష్టం చేశారు. 24 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయన్నారు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి అంటూ జేడీ వాన్స్ పేర్కొన్నారు. జేడీ వాన్స్ ప్రకటనతో మరో ప్రపంచ యుద్ధం తప్పదని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే చర్చలు విఫలమైతే గతంలో కంటే భీకరంగా విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇక పశ్చిమాసియాలో మారణహోమం తప్పదని భావిస్తూ ఉన్నారు. ఇస్లామాబాద్ వేదికగా దాదాపు 21 గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అమెరికా పెట్టిన డిమాండ్లను ఇరాన్ ఏ మాత్రం కూడా లెక్క చేయలేదు. అటు ఇరాన్ కండిషన్స్ కు అమెరికా కూడా ఒప్పుకోనట్లు తెలుస్తోంది. దీంతో పాక్ మధ్యవర్తిత్వం కాస్త వృధా అయిపోయినట్లయింది. అత్యంత ఉత్కంఠ మధ్య నిన్న శాంతి చర్చల కోసం తెల్లవారుజామునే ఇరాన్ బృందం ఇస్లామాబాద్ కు చేరుకుంది. ఉదయం 8 గంటలకు జరగాల్సిన చర్చలు కాస్త మధ్యాహ్న సమయంలో ప్రారంభమయ్యాయి. అయితే జేడీ వాన్స్ ప్రతినిధుల బృందం కాస్త ఆలస్యంగా రావడంతోనే ఈ చర్చలు కాస్త లేటుగా ప్రారంభమయ్యాయి. అమెరికా బృందం వచ్చిన తర్వాత పాక్ ప్రధానితో 2 దేశాల ప్రతినిధులు ముందుగా విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత సెరెనా హోటల్లో ఇస్లామాబాద్ టాక్స్ నడిచాయి. ఇరాన్ పెట్టిన కండిషన్స్ లో ప్రధానంగా లెబనాన్ పై దాడులు ఆపడం, అలానే విదేశాల్లో ఉన్న తమ ఆస్తులను విడుదల చేయడం వంటి ప్రధానమైన కండిషన్స్ ను అమెరికా బృందం ముందు ఇరాన్ ఉంచింది. అదే సమయంలో అమెరికా బృందం కూడా కొన్ని షరతులను ఇరాన్ బృందం ముందు ఉంచింది. యురేనియం సిద్ధి కార్యక్రమం ఆపడం సహా హార్ముజ్ జలసంధిని తెరవడం వంటి కండిషన్స్ ను అమెరికా బృందం ఇరాన్ ముందు పెట్టింది. అయితే అమెరికా కండిషన్స్ కు ఇరాన్ నో చెప్పింది. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. అర్ధాంతరంగా ముగిసిన ఈ శాంతి చర్చలపై మాట్లాడిన జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలే చేశారు. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుతిరిగి వెళ్లిపోతున్నట్లు చెప్పిన ఆయన ఇది ఇరాన్ కు మంచిది కాదన్నారు. ఇరాన్ ఒప్పందానికి రాలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇరాన్ బృందం నుంచి ఏ మాత్రం కూడా సానుకూల వాతావరణం కనిపించలేదన్నారు. అదే సమయంలో శాంతి చర్చలకు పాక్ వీలైనంత వరకు సహాయం చేసిందని అభిప్రాయపడ్డారు జేడీ వాన్స్. To Field Marshal Munir, who were both incredible hosts. And whatever shortcomings in the negotiation, it wasn't because of the Pakistanis who did an amazing job and really tried to help us and the Iranians bridge the gap and get to a deal. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to. సో ఇస్లామాబాద్ లో జరిగిన యుఎస్ ఇరాన్ మధ్య చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. జేడీ వాన్స్ దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. సో గోపి, ఆల్రెడీ మనం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే ఈ చర్చలు కనుక విఫలమైనట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇరాన్ కు ఆల్రెడీ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా చర్చలు విఫలమైనాయి. సో దీని తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. సంధ్య, ఏదైతే ఇటు పశ్చిమాసియాలో సీజ్ ఫైర్ తర్వాత మొదటిసారిగా కూడా అంటే దాదాపు 12 గంటల పాటు ఇరాన్ అమెరికా మధ్యలో జరిగిన ఒప్పందానికి సంబంధించిన అంశంలో జేడీ వాన్స్ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్ కూడా దాన్ని ధృవీకరిస్తూ కూడా ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసింది. అయితే ముఖ్యంగా ఇటు తమ దేశ సంబంధించిన అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ కూడా జేడీ వాన్స్ చెప్పినప్పటికీ ఇరాన్ కూడా అదే రీతిలో ఇరాన్కి సంబంధించిన షరతులను అంగీకరిస్తేనే ఇటు అమెరికా చెప్పిన ఒప్పందానికి తాము కూడా అంగీకరిస్తామంటూ కూడా తేల్చి చెప్పడంతో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు. అయితే ఇటు హార్ముజ్ జలసంధికి సంబంధించి బేషరతుగా దానిపైన ఎటువంటి ఆంక్షలు విధించడానికి ఇరాన్కి అధికారం ఉండకూడదు అనేది కూడా అమెరికా పట్టుబడడంతో తమకు ఉన్న ఏకైక మార్గం అంటే ఇటు హార్ముజ్ జలసంధి ద్వారానే ఇటు తమ రవాణా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఉన్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి పైన ఇతర దేశాల ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. మరోవైపు యురేనియానికి సంబంధించిన అంశంలో శుద్ధి చేసిన యురేనియాన్ని
అమెరికాకు అప్పజెప్పాలంటూ కూడా అమెరికా షరతులను విధించడం జరిగింది. అయితే తమ దేశ ప్రయోజనాల కోసం అటువంటి ప్రయత్నం మేము చెయ్యమంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పడం జరిగింది. ఒకవైపు ఇటు శాంతి చర్చలకు సంబంధించిన పిలుపు తర్వాత అన్ని దేశాలు కూడా ఈ యొక్క చర్చల్లో ఇటు ఇరాన్ అమెరికా మధ్యలో ఒప్పందాలు కుదురుతాయి. ఇకపైన అజ్మూర్ జలసంధికి సంబంధించి కావచ్చు, చమురు విడుదలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కొంత వర్తక వ్యాపారానికి సంబంధించిన అంశంలో కొంత లైన్ క్లియర్ అవుతుందనేది కూడా ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూసినప్పటికీ మరి ఆ దిశగా చర్చలు అయితే కొనసాగలేదు. ఇటు అమెరికా విధించిన షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు, ఇరాన్ విధించిన షరతులకు అమెరికా ఒప్పుకోలేదు. సో ఈ రెండు దేశాలు కూడా పరస్పరం తమ షరతులను అంగీకరించిన నేపథ్యంలో అర్ధాంతరంగానే ఈ చర్చలు ముగిసినట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే లెబనాన్కి సంబంధించిన అంశం పైన ఇరాన్ మొదటి నుంచి కూడా పట్టుబడుతూ ఉంది. ఒకవైపు సీజ్ ఫైర్ చెప్తూనే మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ పైన విరుచుకుపడుతూ ఉండడాన్ని దేనికి సంకేతంగా భావించాలనేది కూడా అమెరికాను ఇరాన్ అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వము కొంత చేసినప్పటికీ ఆ ప్రయోజనాలు లేకుండా పోయాయి అనేది కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే జేడీ వ్యాన్స్ వ్యాఖ్యల్లో ఇరాన్ ఇంకా తప్పదు, దానికి విధ్వంసం చవి చూడాల్సి ఉంటుందంటూ కూడా జేడీ వ్యాన్స్ ప్రకటించడం జరిగింది. మరి ఇరాన్ కూడా అదే రీతిలో స్పందిస్తూ తమ దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటూ కూడా ఇరాన్ ప్రకటించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇటు ఇరాన్కి సంబంధించిన అంశము, అదేవిధంగా యుఎస్కి సంబంధించిన అంశంలో మరి ఆ రెండు దేశాలకు సంబంధించి మరి ఏం జరగబోతుంది, పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తప్పదా అన్న దానిపైన కూడా మరి ఇంకా దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ప్రస్తుతానికి చూస్తే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరు కూడా అంటే లెబనాన్కి సంబంధించిన అంశంలో ఇజ్రాయెల్ పట్టుబడుతూ ఉండడము, ఇరాన్ కూడా అదే అంశాన్ని లెబనాన్కి సంబంధించిన అంశము, యురేనియము, అదేవిధంగా అజ్మూర్ జలసంధి వీటన్నిటిపైన కూడా తమకే ఆధిపత్యం ఉంటుందనేది కూడా ఇరాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ఎటువంటి ప్రయోజనాలు లేకుండానే ఈ చర్చలు అయితే ముగియడం జరిగింది. మరి ఇప్పటికే అజ్మూర్ జలసంధిని అమెరికా నౌక దాటిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుందన్న దానిపైన కూడా ప్రపంచ దేశాలు అయితే కొంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది.